ఓకే. నారాయణగూడ కాలనీ చాలా సార్లు చెప్పిన మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ కూడా ఇచ్చినాము. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామంటున్నారు. 5-6 నెలల సంది వీడియో తీసినాము, ఫోటోలు తీసి పెట్టినాము. కౌన్సిలర్ని అడగమన్నారు, కౌన్సిలర్ని అడిగినాము. అందరం కలిసి కాలనీలో అందరిని కలిసి కమిషనర్ దగ్గరకు పోయినాము. మోరి గురించి పెట్టినాము, పాస్ అవుతుంది రేపు ఎల్లుండి అనుకుంటే చాలా రోజుల సంది అట్లే చేస్తారు. పొంగి పొర్లుతుంది ఇదంతా. దోమలు వాసన మేము తట్టుకోలేకపోతున్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఉన్నది అని మేము కమిషనర్ గారికి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అతి తొందరలో చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు చంద్రయ్య యాదవ్ అంటారు. నారాయణగూడ కాలనీ 7వ వార్డ్ నెంబరు. ఇక్కడ దోమలు అనేది వ్యతిరేకంగా అయినాయి, కుక్కలు కూడా వ్యతిరేకంగా అయినాయి. అవి మాది మటన్ షాపులు ఎత్తినాక మా ఇగలేని రోగాలు వస్తున్నాయి. పిల్లలకు కూడా అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. అది ఎక్కడ డ్రైనేజీ ఆసనకు పట్టగా ఓపలేకపోతున్నారు. మున్సిపాలిటీ కమిషనర్కు విజ్ఞప్తి చేసి ఏం చేయాలంటే ముందు తొందరగా ఇది అమలు చేయాలని మేము అంటున్నాం. ఇది కాబట్టి 8 నెలలు అవుతుంది, 8-9 నెలలు అవుతుంది. మన ఎమ్మెల్యే గారు కూడా ఇది పోవాలి, పోయినాక ఎమ్మెల్యే వారు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నాడు, ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు, అందరూ కూడా ఇది శ్రద్ధ చేసుకొని చేయాలని విజ్ఞప్తి. గణేట్రాళ్ళు ఆ కఠినాలు తీసుకొచ్చేసి వేరే పనులు ఖాళీలకు రాకుండానేమో మున్సిపాలిటీ పనులు అడ్డం పెట్టేసేసారు. ఈడ మనం ఆడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ లాస్ట్ ట్రాన్స్ఫారం వరకు మట్టి తీస్తారు. ఒక 4 రోజులు 5 రోజులు అవుతాయి నీళ్ళు. మళ్ళీ ఆరో రోజు నుంచి మళ్ళీ ఇదే పరిస్థితి. దాదాపు ఒక 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఈ డ్రైనేజీ పట్టించుకునేటోడు లేడు. దీన్ని బాగు చేద్దామని చెప్పేసి కూడా ఏ ఒక్క మున్సిపల్ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. మరి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ కూడా దీనిపైన ఏ ఒక్కనాడు కూడా దృష్టి కూడా పెట్టలేడు. వీళ్ళందరూ కూడా ప్రజలతో పోతే ఇటువంటి సమస్యలను పరిష్కరించే నాదుడు ఎవరని చెప్పేసి మీ ముఖంగా నేను మున్సిపల్ కమిషనర్ కూడా చాలాసార్లు కంప్లైంట్ ఆకిలు అట్లే ఉన్నది, ఇంట్లో అట్లనే ఉన్నది. ఈసారి దోమలు మనం ఎప్పుడన్నా చూసినామా? పెట్టి కొట్టిన దాఖలాలు లేవు. అందరికి ప్రజలందరికీ రోగాలు వచ్చిపోతే ట్యాక్స్ వసూలు చేయడానికి మాత్రం 10 సార్లు ఫోన్ చేస్తారు. 10 సార్లు తిరుగుతారు ఇంటికి. మళ్ళీ ఇలా మోరు జామ్ అయింది, మళ్ళీ ఇంకో 10 సార్లు తిరిగారు మీరు. రోడ్లు వస్తలేదు, ఏం లేవు. ఇక ఉన్నోళ్ళు పట్టించుకోలేప్పుడు ఏం చేస్తారు? అంతే. మనం ఏమన్నా అంటే మీరు అందరు చేసిరని చెప్పి నీకెళ్ళి ఇది దయచేసి కొత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ గారికి నారాయణగూడ కాలనీ ప్రజల తరఫున ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం సార్. దాదాపు 1 సంవత్సరము 8 నెలల కాలం నుంచి కూడా ఈ యొక్క డ్రైనేజీ ఏదైతే 7th వార్డు మెయిన్ రోడ్ అయితే డ్రైనేజీ ఉన్నదో 4 రోజులకోసారి 5 రోజులకోసారి నింతా ఉంటది. దాన్ని నది పారుతున్నట్టు నీళ్లు బయటకు వచ్చి మురికి కాలువ మొత్తం కాలనీలోకి వెళ్ళి మొత్తం దుడుస్తూ ఉంటది. దీని వల్ల కాలనీలో మొత్తం విపరీతమైన దోమలు పెరిగినాయి. అది గలీజు వాసన కూడా వస్తూ ఉంది. ఏ ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ లేకపోతే మీ యొక్క మున్సిపల్ సిబ్బంది కానీ
లేకపోతే మీరు కూడా ఈ యొక్క నారాయణుల కాలనీలో ఒక్కసారన్నా దోమల మిషన్ పంపించేసేసి దోమల పొగ స్ప్రే చేసిరా అని చెప్పేసి మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నాను. ఈసారికైనా ఇప్పటికైనా కూడా మీరు స్పందించి మీ యొక్క సిబ్బందిని అలర్ట్ చేసి ఈ యొక్క డ్రైనేజ్ కి ఏదైతే శాశ్వత పరిష్కారం ఏదైతే ఉంటుందో అది ఏంటంటే ఈ యొక్క పాత పైప్ లైన్ మొత్తం తీసేసి ఈ నుంచి కొత్త పైప్ లైన్ మాత్రం వేస్తే మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. విధంగా ఈ యొక్క మెయిన్ వాల్ వలిగిపోయి 4 రోజులు 5 రోజులు అవుతా ఉన్నది. దీన్ని ఏం చేశారు మీ సిబ్బంది? కొత్త మెయిన్ వాల్ తీసుకొచ్చి ఫిట్ చేయకుండా అక్కడ పక్కన ఉన్నటువంటి గనేట్రాళ్ళు కడిరాళ్ళు తీసుకొచ్చి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్డు పైన అడ్డంగా వేయడం జరిగింది. దీని వల్ల 2-3 బైకులు కూడా కింద పడి వాళ్ళకు గాయాలవ్వడం జరిగిందా ఉంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లాలను మీరు గమనించి మీరు మీ యొక్క ప్రాబ్లాలను వెంటనే మాకు శాశ్వత పరిష్కారం కల్పించడంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ కేవలం ఓట్ల నాడు మాత్రమే నారాయణగూడ కాలనీ ప్రజలు గుర్తుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దోమల సమస్యని పరిష్కరించుకోరు, డ్రైనేజ్ సమస్యను పట్టించుకోరు, రోడ్డు సమస్యను పట్టించుకోరు, రోడ్డు సమస్యను కూడా పట్టించుకోరు. అదే విధంగా మీరు ఈసారికైనా సరే మీ యొక్క ప్రభుత్వ సిబ్బందిని మీరు అలర్ట్ చేస్తారా, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ కి ఏమైనా మీరు ఆదేశాలు జారీ చేస్తారా? ఓట్లు వేసుకొని గెలిచి ఇంట్లో వండుకోవడం కాదు, ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి. ఈసారి మాత్రం మీరు ట్యాక్స్లు అడగడానికి వస్తే మాత్రం ఈ యొక్క మా డ్రైనేజీ సమస్య కాలనీలో ఉన్నటువంటి కుక్కల బెడద తొలగించినాకనే మా కాలనీలకు మీరు ట్యాక్సులు వసూలు చేయడానికి రావాల్సిందిగా మేము. అదే విధంగా ఈ యొక్క మురికి నీళ్ళ ప్రవాహం వల్ల దోమలు విపరీతమైన దోమలు పెరిగి పిల్లలను కుట్టడం వల్ల చిన్న పిల్లలకు డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, విష జ్వరాలు వ్యాపించి అనవసరంగా హాస్పిటల్ పాలవడం జరుగుతా ఉంది. మీరేమో ట్యాక్సీల కోసం 10 సార్లు ఇంటికి మీ యొక్క సిబ్బందిని పంపిస్తా ఉన్నారు. మరి ఈ రోజు డ్రైనేజ్ జామ్ అయింది, మరి 10 సార్లు మీ సిబ్బందిని పంపించి క్లీన్ చేయాల్సిన అవసరము గానీ అధికారం గానీ మీకు లేదా? ఇప్పటికైనా మీరు నిద్ర నుంచి మేల్కొని ఈ యొక్క 7th వార్డుకు వచ్చి మీరు మాకున్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా దోమల గురించి కూడా మన మున్సిపల్ సిబ్బంది వద్ద ఆల్రెడీ దోమల స్ప్రే మిషన్ ఉంది. ఒక్కసారన్నా మాకు దోమల స్ప్రే కొట్టియాలని చెప్పేసి అదే అడుగుతా ఉన్నాను. ఫైన్ సొల్యూషన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే విధంగా ఈ కాలనీలో కుక్కల బెడద కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లలు కూడా బయటకు వస్తే 5 కుక్కలు 6 కుక్కలు వాళ్ళు ఎంబడి కరవడం జరుగుతా ఉంది. ఆ కుక్కలను పట్టించుకుంటున్నాను బాబు అని చెప్పి ఎన్నిసార్లు పట్టించుకున్నామని కూడా స్థానిక కౌన్సిలర్ పట్టించుకోలేడు, ప్రభుత్వం మీ యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. మీరు ఉండి కమిషనర్ గా ఉండి మా యొక్క 7వ వార్డు ప్రజలకు అందరికీ ఇటువంటి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. లేని ఎడల వారం రోజుల్లో మా యొక్క సమస్యలు న్యాయం తీర్చలేకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. మా యొక్క డ్రైనేజ్ సమస్య తీర్చిన తర్వాతనే మీ యొక్క మున్సిపల్ ట్యాక్సులు కడతామని చెప్పి కూడా మేము ఇంత మూలంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.